నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఏ రాశి వారికి ఏ నెల ఘాతుమాసం, ఏ రాశి వారికి ఏ వారం ఘాతుమాసం అవుతుంది, ఘాతుమాసంలో ఎలాంటి పూజలు చేయాలి, వాస్తు జాతక సమస్యలు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి. గురుగారితో మనం మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. శుభాశీస్సులండి. గురుగారు, అంటే ఏ రాశి వారికి ఏ నెల కలిసి వస్తుంది అని కొంతమందికి అనుమానాలు ఉంటాయి. అసలు రాశి వారికి నెల కలిసి వచ్చే అంశం ఏంటి, మా ప్రేక్షకులకు తెలియజేస్తారు? చాలా మంచి విషయమే. ఎందుకంటే ఒక్కొక్క రాశి అంటే 12 రాశుల వారికి కూడా 12 రాశుల వారు అనగా మనకు ఘాతు వారము అనగా ఆపోజిట్ వారము ఒక్కొక్క వారం కలిసి రాదు. అంటే ఆ రాశి వారికి ఒక వారమే ఆపోజిట్ వారం, ఘాతు వారం. మిగతా వారాలన్నీ శుభవారాలే. అదేవిధంగా ఒక వారమే కాకుండా మాసం కూడాను ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశి వారికి కలిసి రాదు. అనగా ఏంటంటే ఆ మాసం ఏదైనా సరే ముఖ్యమైన పనులు చేయకూడదు. చిన్న చిన్న సాధారణ సర్వసాధారణ కార్యక్రమాలు ఏవైనా సరే చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన విషయాలు అనగా ఘాతు మాసంలో వివాహాలు చేసుకోవడం కానీ, లేదంటే ఏదైనా స్థలాలు కొనడం కానీ, లేదా గృహప్రవేశాలు చేయడం కానీ, ఏదైనా వాహనాలు కొనడం కానీ, అంటే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనడం కానీ ఈ ఘాతు మాసంలో కూడా ముఖ్యమైన పనులు చేయకూడదు. చాలామంది ఇప్పుడు కార్తీక మాసం అంటే చాలా మంచి మాసం కదా, పవిత్రమైనటువంటి మాసం కదా అని అనుకుంటుంటారు. వాస్తవమే, ఈ మాసం అనేది ప్రకృతి ప్రకారంగా ఒక మంచి శుభమాసము, పవిత్రమైన మాసమే. కానీ ఈ మాసం కూడా కొన్ని రాసుల వారికి సరిపోదు. ఆ నెలలో ఏ పని చేసినా కూడా జీవితాంతం దానివల్ల అష్టకష్టాలు పడాల్సిందే. అష్టకష్టాలు అంటే మనం వివాహమే చేసుకున్నాం కార్తీక మాసంలో, అది అందరికీ కాదు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మనం మాసమైనా కాకుండా ప్రతి విషయాన్ని కూడా ఏ రాశి వారికి ఏవేవి సరిపోతాయో సరిపోవు కూడా తెలియచేసుకుందాం. మీరు అడిగింది మంచి విషయం. అలాగే మన 12 రాశుల వారికి జాతక రీత్యా అదృష్ట మాసాలు, అలాగే దురదృష్ట మాసము అని కూడా చెప్పుకోవచ్చు, నెగిటివ్ మాసం. ఇందులో మేషరాశి వారికి మాసాలలోకి వచ్చేటప్పటికి మేషరాశి వాళ్ళందరూ కూడా అశ్విని నక్షత్ర జాతకులు కానీ, భరణి నక్షత్ర జాతకులు కానీ, అలాగే కృత్తికా నక్షత్రం మొదటి పాదం ప్రథమ పాదం నక్షత్ర జాతకులు కానీ, వీళ్ళు మేషరాశి వాళ్ళు. ఈ మేషరాశి వాళ్ళందరూ కూడాను ఒక కార్తీక మాసం అనగా 11వ నెల ఇంగ్లీష్ ప్రకారంగా, తెలుగు ప్రకారంగా కార్తీక మాసం. ఈ కార్తీక మాసం అనేది వీళ్ళకు ఘాతు మాసము. మేషరాశి వాళ్ళందరికీ కూడా కార్తీక మాసం అత్యంత శుభమాసమైనప్పటికీ వీళ్ళకు మాత్రం అశుభ నెల. ఈ నెలలో ముఖ్యమైన పనులు చేయకూడదు. ముఖ్యమైన పనులు అంటే వివాహాలు కానీ, అలాగే అంటే పూజా కార్యక్రమాలు కాదు, మన పర్సనల్గా వివాహ జీవితానికి సంబంధించి కానీ, అలాగే ఎంగేజ్మెంట్ కానీ, వివాహం చేసుకోవడం కానీ, ఏదైనా స్థలాలు కొనడం కానీ, గృహప్రవేశం చేయడం కానీ, లేదంటే వాహనాలు కొనడం కానీ చేయకూడదు. ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఒక కార్తీక మాసం తప్ప మిగతా మాసాలు 11 మాసాలు చేసుకోవచ్చు. మనకు మాసాలలో 12 మాసాలలో కార్తీక మాసం వాళ్ళు వదిలేయాలి, ఘాతు మాసం కాబట్టి. చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. ప్రతి విషయాన్ని మళ్ళీ నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన విషయాలు మాత్రమే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా ఆ మాసాన్ని మనం చూసుకోవాలి. కార్తీక మాసం చాలామంది ఏమనుకుంటారంటే కార్తీక మాసం చాలా మంచి మాసం, పవిత్రమైన మాసం కదా అని చెప్పేసి చేసుకుంటుంటారు. అది అందరికీ కాదు. ఏ రాశి వాళ్ళు చేయాలి, ఏ రాశి వాళ్ళు చేయకూడదు అనేది కూడా మన జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాన్ని పాటించాలి. అలాగే కార్తీక మాసం వచ్చేసి ముఖ్యమైన పనులు చేయకూడదు ఈ మేషరాశి వాళ్ళు, మిగతా చిన్న కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే వారాలలో కూడా ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా ఘాతు మాసము అయిపోయిన తర్వాత ఘాతు వారము, ఆదివారము. ఈ ఆదివారము ముఖ్యమైన పనులు చేయకూడదు. అలాగే ప్రయాణం మరీ అసలు చేయకూడదు. ప్రయాణం అంటే మనం చిన్న చిన్న
రోజు చేసే కామన్ మన వృత్తిపరంగా చేసే ప్రయాణం కాకుండా ప్రత్యేకంగా ఏదైనా శుభకార్య మనం అనుకొని లేదంటే పుణ్యతీర్థాలు చేయడం కానీ ఆదివారం ప్రయాణం చేయకూడదు. ఆదివారం ప్రయాణం చేస్తే వాళ్ళకి అధిక నష్టాలు జరుగుతాయి. అంటే వాళ్ళకు సర్పదర్శనం కలగడం, మనం ప్రయాణం చేస్తుంటే పాములు కనిపించడం కానీ, లేదంటే ఏదైనా ప్రమాదాలు జరగడం కానీ, లేదంటే మన వస్తువులు ఏదైనా పోగొట్టుకోవడం కానీ, లేదా ఇంకా ఇతరత్ర ఏదైనా సరే నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది ఈ మేషరాశి వాళ్ళకి ఘాతువారంలో చేయడం వల్ల. తర్వాత ఈ రాశి వారికి తిథులు లేకొచ్చేటప్పటికి పాడ్యమి, షష్ఠి, ఏకాదశి ఈ 3 తిథులు కూడా ముఖ్యమైన పనులు చేయరాదు. మిగతా తిథుల్లో అన్నీ కూడా శుభ తిథులే. ఈ మిగతా తిథుల్లో ఏదైనా సరే ఇంకా అమావాస్యను వదిలిపెట్టేసి మిగతా తిథుల్లో ముఖ్యమైన పనులన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఆపోజిట్ రాశి కూడా మళ్ళీ మేషరాశి వాళ్ళతో ఎటువంటి పార్ట్నర్షిప్ చేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే మేషరాశి వాళ్ళు ఒకవేళ వివాహ సంబంధమే అనుకుందాం, అశ్విని నక్షత్రం జాతకులు మళ్ళీ అశ్విని నక్షత్ర జాతకులను కానీ భరణి నక్షత్ర జాతకులను కానీ వివాహం చేసుకోకూడదు. అనగా ఒక వివాహమే కాకుండా జీవిత భాగస్వామే కాకుండా ఏదైనా వ్యాపార రీత్యా మేషరాశి వాళ్ళు మళ్ళీ మేషరాశి వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ ఏదైనా బిజినెస్ లాంటివి చేయకూడదు, నష్టాలు జరుగుతాయి. ఇదే కాకుండా ఇంకా మిగతా విషయాలలో కూడా ఈ రాశి వాళ్ళతో ఎటువంటి ఫ్రెండ్షిప్ కానీ అలాగే లైఫ్ పార్ట్నర్ సమస్య ఇది కానీ లేదా బిజినెస్ పరంగా కానీ ఈ మేషరాశి వాళ్ళు మళ్ళీ మేషరాశి వాళ్ళతో కలిసి చేయకూడదు. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు లగ్నం కూడా, లగ్నం అంటే ఇంగ్లీష్లో టైమింగ్, ఇది మేషరాశి వాళ్ళు మరలా మేష లగ్నము అనే ముహూర్తంలో ముఖ్యమైన పనులు చేయకూడదు. మేష లగ్నము అనగా మనకు ముహూర్తం అని కూడా చూసుకుంటుంటాము. ఈ మేష లగ్నం అనే ముహూర్తంలో గృహప్రవేశం చేయడం కానీ, ఏదైనా వస్తువాహనాలు కొనడం కానీ, లేదా వివాహం చేసుకోవడం కానీ ఇటువంటి ఏదైనా చేయకూడదు. మేషరాశి వాళ్ళు మళ్ళీ మేష లగ్నము అనే అది బ్యాడ్ టైం కాబట్టి ఆ యొక్క సమయాన్ని వదిలేసి మిగతా లగ్నాలలో ఏ పనైనా చేసుకోవచ్చు. మిగతా లగ్నాలన్నీ కూడాను గుడ్ టైం, శుభ ముహూర్తాలు కాబట్టి మిగతా ముహూర్తాలలో ఎటువంటి పనైనా కూడా చేసుకోవచ్చు. ఈ రాశి వారికి మేష లగ్నం అనేది ఘాతు లగ్నము. మేషరాశి వాళ్ళు ఈ ముఖ్యమైనటువంటివన్నీ కూడా పాటించాలి. అంటే ప్రతి ఒక్కరిని అడగకుండా కొన్ని మీరే అవగాహన ప్రకారంగా మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ కావడానికి, చక్కగా మీకు కలిసి రావడం కొరకు ఇవి చూసుకోవడం కూడా మంచిదే. ఈ మేషరాశి వాళ్ళతో ఎటువంటి పార్ట్నర్షిప్ అయినా సరే, అలాగే ఆ సమయంలో మేష లగ్నంలో కూడా ముఖ్యమైన పనులు చేయకపోవడం వల్ల వీళ్ళందరికీ కలిసి వస్తుంది. మిగతావన్నీ కూడా శుభవారాలే, అలాగే మిగతా మాసాలన్నీ కూడా శుభమాసాలే, అలాగే మిగతా లగ్నాలన్నీ కూడా శుభ లగ్నాలే. మిగతా వాటిల్లో ఏ పనైనా చేసుకున్నా కూడా కలిసి వస్తూ ఉంటుంది. తదుపరి మనము రెండో రాశి అనగా వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైనటువంటి పనులు అనగా ఈ వృషభ రాశి వారు ధనుసు రాశి వాళ్ళతో ఎటువంటి పార్ట్నర్షిప్ పెట్టుకోకూడదు. అలాగే ధనుసు రాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కానీ, అలాగే పార్ట్నర్షిప్ అంటే బిజినెస్ పరంగా కూడా ఈ ధనుసు రాశి వాళ్ళతో ముఖ్యమైన పనులు చేయకూడదు. ఈ వృషభ రాశి వారికి ధనుసు రాశి వారితో ఎటువంటి సత్సంబంధాలు కూడా పెట్టుకోకూడదు, కలిసి రాదు. తర్వాత తీసుకుందాం. గురుగారు, వృషభ రాశి గురించి మనం తెలుసుకునే ముందు మీరు మరిన్ని విషయాలు తెలియజేసే ముందు మనకు ద్వారకా తిరుమల నుంచి కనకదుర్గ గారు ఉన్నారు. నమస్తే అండి కనకదుర్గ గారు. నమస్తే. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా గురించేనమ్మా, ఇల్లు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పుట్టిన వివరాలు తెలియజేస్తారా అండి? నాది పుట్టిన వివరాలు లేవండి, పేరు బలం మీదే కావాలండి. మీ పేరు కనకదుర్గ. అవును. పుట్టిన స్థలం చెప్పగలరా పోనీ? పుట్టిన స్థలం భీమడోలులో జన్మించారు. సరే చెప్తాలండి. హలో, నమస్కారం గురువుగారండి. దీర్ఘాయుష్మాన్ భవ. చెప్పండి అమ్మా, ఏంటి విషయం? గురువుగారండి, నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నామండి.
అది ఈ సంవత్సరం నేను కొనుక్కోగలుగుతానా కొనుక్కోలేనా? సరేనమ్మా, అంటే మీరు కట్టిన ఇల్లు కొనాలనుకుంటున్నారా లేకపోతే స్థలం ఏదైనా కొనుక్కోవాలనుకుంటున్నారా? రెండిట్లో ఏది కుదిరితే అది కొనుక్కోవాలనుకుంటున్నామండి. ఎవరి పేరు మీద అనుకుంటున్నారమ్మా? పాప హిమసాయి పేరు మీద కొందాం అనుకుంటున్నామండి. హిమసాయి డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి కదా? ఉన్నాయండి. చెప్పండి. 21వ తారీఖు సెప్టెంబర్ నెల 2003వ సంవత్సరం అండి. టైమింగ్ చెప్తారండి? పుట్టిన ఉదయం సమయం 8:35 ఉదయం 8:35. ఎక్కడ జన్మించారు? భీమడోల్లోనేనా? భీమడోలేనండి. భీమడోల్. సెప్టెంబర్ నెల 2003. డేటు 21వ తేదీ. టైమింగ్ ఎన్ని గంటలకు అన్నారమ్మా? ఉదయం 8:35 గురువు గారు. తెలియచేస్తానమ్మా. అమ్మాయి కదా? అవునండి. మీ అమ్మాయి పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ స్వభానునామ సంవత్సరం భాద్రపద మాసంలో పుట్టిందమ్మా. అలాగే అమ్మాయి పుట్టిన తేదీ కూడాను బహుళ దశమి అనగా పౌర్ణమి తర్వాత 10వ రోజు పుట్టింది. ఆమె పుట్టినది ఆదివారం పుట్టింది. అలాగే పునర్వసు నక్షత్రము 4వ పాదము కర్కాటక రాశిలో పుట్టారమ్మా. తను పుట్టినటువంటి సమయ ప్రకారంగా తన జాతక రీత్యా ఉత్తర ముఖం అనగా నార్త్ ఫేస్ తీసుకోండమ్మా. ఈ సంవత్సరం అవుతుంది, కట్టిన ఇల్లే అవుతుంది. వీలైనంత వరకు మీకు ఈ ఉగాది లోపే అవుతుందమ్మా. అంటే మార్చి, ఏప్రిల్ లేదా మే నెల, ఈ 3 నెలల్లో, ఈ 3 మాసాల్లోనే మీకు గృహయోగం కలుగుతుంది. కట్టిన ఇల్లే మీరు కొంటారమ్మా. చక్కగా తన పేరు మీదే కలిసి వస్తుంది, తీసుకోండి. అయితే ఉత్తర ఫేస్ మాత్రమే తీసుకోండి అమ్మా. శుభం. ఓకే గురుగారు. నరసింహారెడ్డి గారు కాల్లో ఉన్నారు. నమస్తే అండి. నరసింహారెడ్డి గారు, మీ పుట్టిన తేదీ వివరాలు తెలియచేస్తారా? డీటెయిల్స్ చెప్పండి. 24/10/2004. 24/10/2004. పేరండి? సన్నిహితారెడ్డి. సన్నిహితారెడ్డి. సమయం? తెల్లవారుజామున 12:40. 12:40. పుట్టిన ప్లేస్ ఎక్కడండి? కడప. కడపలో జన్మించారంటే దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా సన్నిహితారెడ్డి గురించి? ఉద్యోగం. ఓకే, మాట్లాడండి గురుగారు. హలో. నమస్తే గురుగారు. దీర్ఘాయుష్మాన్ భవ. కడప. పర్వాలేదండి, మామూలుగా డౌట్ అయితే చెప్తాను. మీరు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే కూడా నేను తిరుపతికి వస్తున్నాను నెక్స్ట్ శుక్రవారం. అంటే రేపు శుక్రవారం కాక వచ్చే శుక్రవారము. శుక్ర, శని, ఆదివారం కూడా తిరుపతిలో అందుబాటులో ఉంటాను. పూర్తిగా కూడా వచ్చి తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడైతే చెప్తానండి. అమ్మాయి పుట్టింది శ్రీ తారనామ సంవత్సరము ఆశ్వేజ మాసంలో పుట్టింది. అలాగే అమ్మాయి పుట్టింది ఏకాదశి, శుద్ధ ఏకాదశి ఆదివారము, శతభిష నక్షత్రం. ఎన్ని గంటలకు అన్నారు టైము? 12:40 రాత్రి. అంటే సూర్యోదయం అవుతే ఆదివారం అవుతుంది. ఓకే, శనివారం రాత్రి అది. కాబట్టి వారం శనివారమే, సూర్యోదయం అవుతే ఆదివారం అవుతుంది. తను పుట్టినటువంటి నక్షత్ర ప్రకారంగా వచ్చేటప్పటికి 12:45 అన్నారు. కాబట్టి ధనిష్ఠా శతభిష నక్షత్రం 2వ పాదము కుంభరాశిలో పుట్టింది. ఆమె పుట్టినటువంటి సమయాన్ని బట్టి తన జాతక రీత్యా ఆమెకు విద్యా ఉద్యోగ విషయంలో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వివాహ విషయంలో, ఆరోగ్య విషయంలో మాత్రమే మీరు ఏదైనా ముందుగా తెలుసుకొని దానికి తగిన జాగ్రత్త తీసుకొని ఏదైనా పరిష్కారం చేసుకొని వివాహం చేయండి. ఉద్యోగ రీత్యా అమ్మాయికి మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంది. అలాగే గవర్నమెంట్ జాబ్కైనా అవకాశం ఉంది, ప్రయత్నం చేయొచ్చు. లేదంటే ప్రైవేట్ పరంగా కూడా తను విదేశాలలో స్థిరపడే అటువంటి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుంది. అది కూడా ఈ సంవత్సరంలోనే అమ్మాయి ఉద్యోగ రీత్యా స్థిరపడుతుంది. కానీ మీ అమ్మాయి పైన మీరు శ్రద్ధ అలాగే జాగ్రత్త తీసుకోవాల్సింది వివాహము, ఆరోగ్యము. ఈ 2 విషయాలలో మాత్రమే మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఆ విషయం అంతా పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు అదే ఇందాక చెప్పాను కదా, రేపు వచ్చేటువంటి శుక్రవారం కాక వచ్చే శుక్రవారము తిరుపతిలో అందుబాటులో ఉంటాను. మీరు పూర్తిగా వచ్చి తెలుసుకోవచ్చు. సంపూర్ణంగా క్లారిటీగా తెలుసుకొని దానికి తగిన పరిష్కారం చేసుకున్నట్టయితే అమ్మాయి యొక్క వివాహ జీవితం బాగుంటుంది. అలాగే అమ్మాయి యొక్క ఆరోగ్య జీవితం కూడా బాగుంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు. శుభం. ఓకే గురుగారు. శ్రీకాకుళం నుంచి మరో కాలర్ ఉన్నారు, మానస. మానస గారు నమస్తే అండి.
నమస్తే మేడం. డీటెయిల్స్ చెప్తారా? ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు సార్? పాప గురించి, మానస గురించి. ఓకే, పుట్టిన తేదీ వివరాలు తెలియచేయండి. 25 ఓకే, ఏప్రిల్. ఏప్రిల్. 25 ఏప్రిల్. సంవత్సరం? మేడం గారు 25/10 25/4 25/4 నెల 1999. 1999. ఓకే, మధ్యాహ్నం 3:10. 3:10 మధ్యాహ్నం. పుట్టిన స్థలం అండి? 99. ఓకే, ఎక్కడ పుట్టారు? జన్మించిన 9. ప్లేస్? మానస ఏ ఊర్లో జన్మించారండి? శ్రీకాకుళం జన్మించారు. శ్రీకాకుళంలోనే. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మానస? వివాహం గురించి, వారు వివాహం. మ్యారేజ్ గురించి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. హలో శ్రీకాకుళం. హలో హలో వివాహం గురించి. ఓకే అండి, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి గురుగారితో మాట్లాడండి. హలో మేడం. 24వ హలో తారీఖు చెప్పండి సార్. 24వ తారీఖు 4వ నెల 99 సంవత్సరమా? అవును. 25వ తారీఖు 4వ నెల 1999 3:16 మధ్యాహ్నం. మీ అమ్మాయి పుట్టింది శ్రీ ప్రమాది నామ సంవత్సరం వైశాఖ మాసంలో పుట్టారు. అలాగే ఆమె పుట్టిన తేదీ వచ్చేసి శుద్ధ దశమి ఆదివారము, మఖా నక్షత్రము, సింహరాశిలో పుట్టారు నాన్న. అమ్మాయి పేరు కూడా మహాలక్ష్మి లేదా మహేశ్వరి, ఇలా పేరు మాధవి అని పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టారు? మానస. మానస జన్మనామమే. అలాగే అమ్మాయి జాతక ప్రకారంగా వివాహ విషయంలోకి వచ్చేటప్పటికి కాస్త ఆటంకాలు ఉన్నాయి. కుజదోషం ఉంది మీ అమ్మాయికి. తద్వారా ఏంటంటే ఆరోగ్య సమస్యలు అలాగే వివాహ సమస్యలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఏదైనా పరిష్కారం చేయించారా? మేము పూజలు చేయించామండి. ఏం చేయించారు? ఏవో ఎక్కడ చేయమంటే సిద్ధాంతకాలకి చెప్పి చేయించాలి. సరే పర్వాలేదు. ఎప్పుడు చేయించారు? 6 మాసాలు అయింది. 6 మాసాలు అయింది కదా, పర్వాలేదు, తొందర ఏం లేదు. ఈ సంవత్సరం చూడండి, అంటే చేసిన దాని యొక్క పూజా ఫలితం అనేది సంవత్సరం వరకు ఎప్పుడైనా జరగచ్చు. ఈ సంవత్సరం కన్నా కూడా ఉగాది తర్వాత అయ్యే అవకాశం ఉంది మీ అమ్మాయికి. ఉగాది అంటే మనకు మే నెల, అలా అయ్యే అవకాశం ఉంది. చూడండి, లేదంటే మళ్ళీ ఒకసారి పూర్తిగా అపాయింట్మెంట్ తీసుకొని అమ్మాయి జాతకం అంతా పర్ఫెక్ట్గా తెలుసుకోండి. దానికి తగినటువంటి చిన్న రెమెడీ ఏదైనా చేసుకున్నట్టు అయితే వచ్చే సంవత్సరం వివాహం అయిపోతుందండి. శుభం. రాజమండ్రి నుంచి మరో కాలర్ ఉన్నారు గురుగారు, పాండురంగారావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, పుట్టిన తేదీ వివరాలు తెలియజేస్తారా? నాది 1958 అండి. 1958. ఓకే, జూన్ 21 అండి. జూన్ 21. సమయం? నైట్ మర్నాడికి 3:30 అండి. 3:30 ఉత్తరా నక్షత్రం. ఓకే, ఎక్కడ జన్మించారు మీరు? రాజమండ్రిలోనేనా? తాడేపల్లిగూడెం అండి. 21వ తేదీ జూన్. నైట్ మిడ్ నైట్ 3:30. 1958 అండి. 8 అండి. 58 జూన్ 21. రాత్రి మిడ్ నైట్ దాటాకండి, తెల్లారితే 22 అవుద్ది. ఓకే, పాండురంగారావు గారు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ గురించి? ఆరోగ్యం అండి, కళ్ళు పోనీయండి, తెలియచేస్తానండి. షుగర్ గట్టా ఉంది, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినేస్తుంది. అవును, నక్షత్రం మీరే చెప్పిస్తున్నారు. ఎవరు చెప్పారు? మీ పెద్దలైనా రాసి పెట్టారా? మా అమ్మగారు తాతగారు చెప్పారండి. ఏం నక్షత్రం? ఉత్తరా నక్షత్రమా? ఉత్తరా నక్షత్రం మొదటి పాదం అండి. కాదండి, వాళ్ళు రాసింది తప్పు ఉంది. మీరు పుట్టింది 1958 జూన్ నెల 6వ నెల, అలాగే 21 రాత్రి, అంటే ఇంగ్లీష్ ప్రకారంగా 22వ తారీఖు. చెప్తానండి. మీరు పుట్టింది తెలుగు సంవత్సరం శ్రీ విలంబినామ సంవత్సరము ఆషాఢ మాసంలో పుట్టారు. అలాగే మీరు పుట్టిన తిథి కూడాను శుద్ధ పంచమి, శనివారం రాత్రి. సూర్యోదయం అయితే ఆదివారం అవుతుంది. ఇంకా కాలేదు కాబట్టి అది శనివారం రాత్రే. అలాగే నక్షత్రం వచ్చేటప్పటికి మఖా నక్షత్రము, అలాగే 2వ పాదము, సింహరాశిలో పుట్టారు. మఖా నక్షత్రం. మీరు ఉత్తరా నక్షత్రం అన్నారు కదా, ఉత్తరా నక్షత్రము అనేటప్పటికీ ఏంటంటే 23వ తారీఖు నైట్ పుట్టాలి, అంటే 24.
24వ తారీఖు పుడితే ఉత్తరా నక్షత్రం అవుతుంది. మీరు 21 నైటు అనగా 22వ తారీఖు అన్నారు కాబట్టి మఖా నక్షత్రం 2వ పాదము సింహరాశిలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మీ జాతక రీత్యా ప్రతి విషయాలలోనూ ఆటంకాలే. చిన్నప్పటి నుంచి కూడా విద్యలో కావచ్చు, అలాగే చేసే ప్రతి విషయ పనిలో కావచ్చు, అలాగే ఆరోగ్యపరంగా కావచ్చు, వివాహ జీవితంలో కూడా కావచ్చు. చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే ఎదుర్కొన్నారు, అవునా? అవునండి. చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రశాంతత, మనశ్శాంతి లేదు. పర్వాలేదు, బాగున్నాను అన్ని విధాల అనుకునేటప్పటికీ కొత్త సమస్య మొదలవుతూ ఉంటుంది. మీ జీవితం అంతా చిన్నప్పటి నుంచి జీవిత పోరాటమే. కానీ మీ జాతకాన్ని సంపూర్ణంగా పూర్తిగా తెలిసిన అనుభవజ్ఞుల చేత తెలుసుకోలేదు ఇప్పటి వరకు కూడా. అవునండి. కాబట్టి ఇప్పటికైనా సరే పర్వాలేదు, చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు నీ జీవిత రహస్యం అంతా కూడా తెలుసుకోవచ్చు. అది పూర్తిగా తెలుసుకోండి. దాని ప్రకారంగానే ఈ యొక్క గ్రహస్థితి యొక్క లోపం అనగా ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే, ఎటువంటి వాళ్ళకైనా సరే, తెలిసిన వాడికైనా అంటే తెలిసిన నాకైనా తెలియని నీకైనా సరే, ఎవరైనా సరే, ఎటువంటి వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరు కూడా గ్రహ ఆధీనంలోనే జీవించాలి, గ్రహస్థితుల్లోనే జీవించాలి. ఈ విశ్వాన్నంతా కూడా కంట్రోల్ చేస్తున్నది గ్రహాలే. ఎవరికి ఏ ఆరోగ్య సమస్య ఎప్పుడు రావాలో, ఎవరికి ఏ సమస్య అనేది మంచి కానీ చెడు కానీ ఎప్పుడు ఏం జరగాలో అప్పుడు గ్రహస్థితుల వల్ల జరిగేటువంటిది. కాబట్టి దాని నుంచి కూడా మనము తప్పించుకు తిరుగువాడు ధన్యుడు స్వామి అన్నట్టుగా ఏ గ్రహం అయితే మనకు అనారోగ్యాన్ని కలగచేస్తుందో దానికి సంబంధించి పరిష్కారము, రెమెడీ చేసుకున్నట్టయితే ఆ ఆరోగ్య సమస్య అనేది వైదొలిగిపోవచ్చు. లేదంటే తీవ్రంగా నష్టపరచకుండా స్వల్పంగా వైదొలిగిపోతుంది. ఎంతటి సమస్య అయినా కూడా మనకు జీవితకాలము పట్టి పీడించడం, జీవితకాలము ఆరోగ్యంతో బాధపడకుండా స్వల్పంగా ఎటువంటి సమస్య అయినా వచ్చి మళ్ళీ కొద్ది రోజులకి పూర్తిగా నయం కావడం కూడా జరుగుతుంది. మనం చేసినటువంటి పరిష్కారం అదే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. అది ఎంత పెద్ద రోగమైనా సరే అవుతే. కొంతమందికి ఏంటంటే మంగళవారము ఆరోగ్య సమస్య మొదలైందంటే కొద్ది రోజులు దీర్ఘకాలికంగా పీడిస్తాయి. ఆదివారము ఆరోగ్య సమస్య మొదలైందనుకోండి, అది కూడా చాలా కాలం బాధ పెడుతుంది. శనివారము అనగా ఏదైనా ఆరోగ్య సమస్య ఆ శనివారం రోజు మొదలైందనుకోండి, అది కూడా చాలా రోజులు దీర్ఘకాలికంగా బాధ పెడతాయి. తర్వాత మెల్లగా తగ్గుముఖం నయమవుతాయి. మిగతా వారాలలో ఆరోగ్య సమస్య మొదలైనా మళ్ళీ కొద్ది రోజుల్లోనే వెంటనే రికవర్ అవుతుంది, అంటే మానిపోతుంది, నయమవుతుంది. లేదా మనం తీసుకున్న మెడిసిన్ బట్టి కూడా తొందరగానే ఆ బాధ నుంచి మనం బయటపడతాము. ఈ 3 వారాలలో ఆరోగ్య సమస్య అనేది ప్రారంభమైందంటే అది దీర్ఘకాలికంగా పీడిస్తూనే ఉంటాయి. తద్వారా మనకు ఎంతో ఖర్చు కూడా అవుతుంది. ఖర్చు అయినా పర్వాలేదు, కానీ నయం కావాలి. అయితే ఇక్కడ మెడిసిన్తో పాటు, ట్రీట్మెంట్తో పాటు ఆధ్యాత్మికంగా, దైవికంగా పరిష్కారం చేసుకుంటూ మనము ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే 2 విధాల మనము ఫాలో కావడం వల్ల, అనుసరించడం వల్ల తొందరగా ఏ సమస్య అయినా కూడా నయమవుతుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే గురుగారు, అంటే ఏ రాశి వారికి ఏ మాసంలో కలిసి వస్తుంది, కలిసి రాదు, ఏవి చేయకూడదు అనేవి చెప్పారు. అండ్ కాలర్స్ కున్న సమస్యలు కూడా పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు. ఇది వాటి అదృష్టం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.